ఆశ్రమం ఉండేది. దాంట్లో చాలా మంది సన్యాసులు ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న జింకలన్నీ అక్కడికి వస్తూ ఉండేవి. అప్పుడు వాటికి వాళ్ళు తిండి పెడుతూ ఉండేవాళ్ళు. అలా బాగా మచ్చికైపోయి వాళ్ళతో స్నేహంగా మెలుగుతూ ఉండేవి. కానీ ఆ సాధువులకు గురువు ఒకరోజు చెప్పాడు, ఇప్పటి నుంచి వాటిని రానివ్వకండి, వాటికి తిండి కూడా పెట్టకండి అని. వాళ్ళంతా బాధపడతారు. మనం సాధువులము, ఒకరికి మంచి చేయాలి, ఉపకారం చేయాలి కదా అంటే కరెక్టే. అవి ఏమో జరుగుతున్నాయంటే అవి భయం లేకుండా పోతున్నాయి. మనుషులంటే మన దగ్గరికి మచ్చికైపోయి మనకైతే పర్లేదు, కానీ రేపు పొద్దున వేటగాడు వచ్చాడు అనుకోండి, మనలాంటి వాడే అనుకుని అవి దగ్గరికి వెళ్తే వాటి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది కదా. అందువల్ల చెప్తున్నాను, ఎవరికైనా భయం అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు బాగుపడతారు అని చెప్తాడు. మనం కూడా అంతే, భయం ఉంటేనే మనం బాగుపడతాం. అలాగని అన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు, కానీ భయపడాల్సిన వాడికి మాత్రం ఖచ్చితంగా భయపడాలి. ఇప్పుడు మనము అనారోగ్యం పాలైపోతామేమో అని మనము చూసుకుని మంచి ఫుడ్ తింటాం, అందుకు ఆ భయం ఉండాలి. అలాగే పరీక్షలో ఫెయిల్ అయిపోతామేమో అని బాగా చదువుతాం, అలాంటి భయం కూడా ఉండాలి. అలాగే మనం ఎక్కడ అప్పులు పాలైపోతామో అన్న భయంతో మనం పొదుపుగా వాడుకుంటాం. అలా అన్నిటికీ భయపడకుండా కొన్ని వాటికి మాత్రం ఖచ్చితంగా భయపడితే మనం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాము.